హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హైడ్రా ఫేషియల్ 10-in-1 ప్రోబ్ని ఎలాగ యూస్ చేయాలి అన్నది క్లియర్గా చూపించబోతున్నాను. సో నా ఛానల్లో వీడియోని చూసే ముందు మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ రోజు నేను మీకు హైడ్రా ఫేషియల్ కోసం చూపించబోతున్నాను కదా. సో దానికి నేను యూజ్ చేసే కిట్స్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ న్యాచురల్లీ. సో ఈ బ్రాండ్లో ఉన్న ఫేషియల్ కిట్స్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే దీస్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ మెంట్ ఫర్ హైడ్రా ఫేషియల్ మిషన్ అన్నట్లుగా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్క స్కిన్ కన్సర్న్ని కూడా అడ్రస్ చేసే విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఉన్న వేరియస్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు చూపిస్తున్నాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో ఫస్ట్ వచ్చేసి యాంటీ ఏజింగ్ కిట్. సో ఈ యాంటీ ఏజింగ్ కిట్ ఎవరైతే 35+ ఉంటారో వాళ్ళకి యూస్ చేయడానికి బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది AHA అండ్ BHA నైసిన్ ఫేషియల్ కిట్ అనమాట. సో ఇది ఏంటి అంటే బేసికల్గా ఎక్స్ఫోలియేషన్ పర్పస్. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరికైతే బాగా ట్యాన్ పట్టేసి ఉంటుందో, ఈవెన్ వాళ్ళు 30 బిలో అయినా కూడా కొంచెం బాగా ఏజ్డ్గా కనిపిస్తూ ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది. ఎందువల్ల అంటే ప్రాపర్ స్కిన్ కేర్ తీసుకోకపోవడం వల్ల ట్యాన్ అయిపోయి స్కిన్ ప్రాపర్గా ఎక్స్ఫోలియేషన్ అది అవ్వకుండా ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళకి ఈ కిట్ బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ C ఫేషియల్ కిట్. సో ఎవరైతే డ్రై స్కిన్ వాళ్ళు ఉంటారో, స్కిన్కి హైడ్రేషన్ బాగా నీడో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ కిట్ పనిచేస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళు, పర్టికులర్లీ యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ కిట్ని అయితే యూస్ చేయొద్దు. డ్రై స్కిన్ వాళ్ళకైతే దిస్ సూట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రైడల్ ఫేషియల్ కిట్. సో మీకు గ్లో వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ లాస్ట్ ఫర్ ఫ్యూ డేస్ అనమాట, మంచిగా ఉంటుంది. సో అలాంటి ఇన్స్టెంట్ గ్లో పర్పస్ ఏమన్నా మీరు ఫేషియల్ చేయాలి అనుకుంటే కనుక యూ కెన్ యూజ్ దిస్. సో ఈ ఫేషియల్ కిట్స్ అనేవి మనము నాట్ ఓన్లీ విత్ ద హైడ్రా ఫేషియల్ మిషన్ బట్ ఆల్సో వీ కెన్ యూజ్ అలాంగ్ విత్ మాన్యువల్ ప్రొసీజర్స్ కానీ లేకపోతే ఏమైనా అదర్ ఫేషియల్ మెషిన్స్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్లో వైట్ ఫేషియల్ కిట్. సో గ్లో వైట్ ఫేషియల్ కిట్ ఈస్ ఫర్ వైటనింగ్ పర్పస్. సో ఎవరైతే వైటనింగ్ కోసం ఫేషియల్ చేయించుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. సో వైటనింగ్ అనగానే మరీ డార్క్ స్కిన్ టోన్ వాళ్ళు ఫెయిర్ స్కిన్ టోన్ అయిపోతారు అని కాదు, జస్ట్ వీ కెన్ గివ్ సమ్ 2 టోన్స్ డిఫరెన్స్ అయితే ఇవ్వగలుగుతాం అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అనమాట, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కిట్. సో హైడ్రా బూస్ట్ ఫేషియల్ కిట్ అనమాట. సో హైడ్రా ఫేషియల్కి అయితే మాత్రం అలా కస్టమైజ్ చేసినట్లు ఉంటుంది ఈ కిట్. సో మంచిగా హైడ్రేషన్ అనేది ఉంటుంది, హైడ్రా ఫేషియల్కి బాగా అయితే సూట్ అవుతుంది. సో నేనైతే ఇప్పుడు ప్రొసీజర్ ఈ ఫేషియల్ కిట్ని యూస్ చేస్తున్నాను. సో ఆల్ దీస్ ఫేషియల్ కిట్స్ మనకి వచ్చేసి buy 2 get 1 ఆఫర్లో ఉన్నాయి. అండ్ వెండర్ డీటెయిల్స్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రొడక్ట్ తాలూకా లింక్ అండ్ అట్ ద సేమ్ టైం డీలర్స్ తాలూకా ఫోన్ నెంబర్స్ కూడా. ఓకే, ఫస్ట్ క్లయింట్ని కంఫర్టబుల్గా వాళ్ళని లే డౌన్ అయితే చేయాలి. తర్వాత వచ్చేసరికి మనము హెయిర్ని వ్రాప్ చేసుకుంటాం అనమాట. వ్రాప్ చేసుకోవటం వల్ల ఏంటి అంటే ఎటువంటి హెయిర్ మనకి ఫేస్ మీద పడుకుంటూ ఉంటుంది, ఫేషియల్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉండదు. తర్వాత వచ్చేసరికి ఫేస్ని కంప్లీట్గా వెట్ కాటన్ టిష్యూతోని ఫేస్ని క్లీన్ చేయాలి. ఇక్కడ మీరు డిస్పోజబుల్ స్పాంజెస్ని కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ ఆల్వేస్ రిమెంబర్ టు యూస్ డిస్పోజబుల్ వన్. ఎందువల్ల డిస్పోజబుల్ వన్ అంటే వీటిలో పోర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. స్పాంజెస్లో మనం ఎంత బాగా క్లీన్ చేసినప్పటికీ కూడా అందులో కొంచెం స్టక్ అయి ఉంటాయి. అందువల్ల ఏ ఫేషియల్ చేసేటప్పుడైనా కూడా నేను డబుల్ క్లెన్జింగ్ని రికమెండ్ చేస్తాను. సో కిట్లో వచ్చిన క్లెన్జింగ్ మిల్క్ని ఒకసారి యూస్ చేయండి, మన దగ్గర ఉండే రెగ్యులర్ క్లెన్జింగ్ మిల్క్ని ఫస్ట్ యూస్ చేయండి. సో 2 సార్లు క్లెన్స్ చేయటం వల్ల ఏంటి అంటే డీప్ క్లీన్ అవుతుంది. వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ వీ గివ్ అది కంప్లీట్గా స్కిన్లోకి ఇన్ఫ్యూజ్ అయితే మంచిగా అవుతుంది అనమాట. సో వాటర్ టచ్ ఇచ్చుకుంటూ నెమ్మదిగా టోటల్ క్లెన్జింగ్ మిల్క్తోని మనము రౌండ్ సర్క్యులర్ మోషన్లోని మసాజ్ అయితే చేసుకుంటాం. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ఫేస్ మస్ట్ బీ కవర్డ్. ఎందుకంటే ఏ పార్ట్ని వదిలేసినా అక్కడ డర్ట్ అయితే కనుక ఉండిపోతుంది అనమాట. సో ఇప్పుడు చక్కగా క్లీన్ చేసేసుకోండి. 3 to 5 minutes వరకు మనము క్లెన్జింగ్ అన్నది అయితే చేసుకుంటాం. అండ్ ఆల్వేస్ బీ జెంటిల్ వైల్ వైపింగ్. ఎందువల్ల అంటే హార్ష్గా చేసాము అంటే కనుక క్లయింట్కి రిలాక్సేషన్ అనేది మిస్ అవుతుంది. సో ఎప్పుడైతే రిలాక్సేషన్ మిస్ అవుతుందో వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. సో ఫేస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను న్యాచురల్లీ బ్రాండ్ నుంచి
హైడ్రా బూస్ట్ ఫేషియల్ కిట్ని యూస్ చేస్తున్నాను కదా, అందులో ఉన్న ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో క్లెన్జర్, నేను దాన్ని యూస్ చేస్తున్నాను అనమాట. ఇది జెల్ బేస్లో ఉంది అండ్ మెంథాల్ ఫ్లేవర్ అనమాట, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. సో ఇప్పుడు దీంతో పాటు నేను మీకు మెషిన్లో చూపించాను డిఫరెంట్ ప్రోబ్స్. సో ఇది ఫస్ట్ వచ్చేసరికి ఫోమ్ ప్రోబ్ అనమాట. హైడ్రా బూస్ట్ ఫేషియల్ కిట్లోని మనకి ఫస్ట్ క్లెన్జింగ్ ఏదైతే ఉందో అది కూడా జెల్ బేస్డ్, అది కూడా ఫోమ్ క్రియేట్ చేస్తుంది. బట్ ఇట్స్ సూటబుల్ ఫర్ ఎవ్రీ స్కిన్ టైప్. సో ఫోమ్ అనేది బేసికల్లీ ఏ స్కిన్ టైప్ అయినా సూట్ అవుతుంది. సో మనము ఆలోచించుకుంటా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో ఫేస్ మీద ఇది 5 to 8 minutes పాటు మనం దీంతో సర్క్యులర్ మోషన్లోని క్లెన్స్ చేసుకోవాలి. సో దీంతో మసాజ్ అట్లా ఏమీ అవ్వదు, జస్ట్ సర్క్యులర్ మోషన్స్ తిప్పడం వల్ల ప్రాపర్ క్లెన్జింగ్ అయితే అవుతుంది. అండ్ దీన్ని క్లీన్ చేసేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది, బట్ వీ హ్యావ్ టు బి వెరీ పేషెంట్. నీట్గా క్లీన్ చేసుకోవాలి జాగ్రత్తగా, అంతేగాని క్లయింట్ని వెళ్ళి మొత్తం కడుక్కొని వచ్చేయండి అని మాత్రం చెప్పకూడదు. సో ఫేస్ అంతటినీ కూడా 1-2 సార్లు, ఆల్మోస్ట్ లైక్ 4 times పట్టవచ్చు క్లీన్ చేయడానికి. 4 bowls ఆఫ్ వాటర్ కూడా పట్టవచ్చు, బట్ బీ కేర్ఫుల్, నీట్గా క్లీన్ చేయండి. సో క్లీన్ చేసుకున్న తర్వాత ద నెక్స్ట్ స్టెప్ స్క్రబ్ అనమాట. సో స్క్రబ్, ఇప్పుడు మనము యూస్ చేసే స్క్రబ్ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అండ్ లోపటి నుండి సక్ చేయడానికి మనము అబ్రేషన్ యూస్ చేస్తాం. సో ఫస్ట్ అయితే మనము ఫిజికల్ ఎక్స్ఫోలియేటర్ని యూస్ చేస్తున్నాం. ఇందులో ఉన్న గ్రాన్యూల్స్ వచ్చేసరికి చాలా చాలా ఫైన్లీ గ్రిట్టెడ్ గ్రాన్యూల్స్ అనమాట. సో అంత చిన్న గ్రిట్ ఏంటి అంటే స్కిన్కి హార్మ్ చేయదు. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, దిస్ ఫేషియల్ కిట్ ఈస్ సూటబుల్ ఫర్ ఎవ్రీ స్కిన్ టైప్. సో డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువ స్క్రబ్ చేసినట్లయితే ఏమవుతుంది, స్కిన్ చాలా డ్రై అయిపోతుంది, పొలుసు పారిపోయినట్లు అయిపోతుంది. బట్ ఈ ఫేషియల్ కిట్లో ఏదైతే స్క్రబ్ ఉందో, ఈ స్క్రబ్ యూస్ చేయటం వల్ల మనకి స్కిన్లోని అటువంటి ఇష్యూ ఏం రాదు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఫార్ములా ఉందో చాలా ఫైన్ అనమాట, ఫైన్ పార్టికల్స్. సో అవి బాగా ఎక్కువ ఎక్స్ఫోలియేట్ చేసేస్తాయి అని అనుకోవటానికి అయితే లేదు, బట్ ఎంతవరకు పని చేయాలో అంతవరకు పని చేస్తాయి. సో డ్రైనెస్ని క్రియేట్ చేసేసేంత ఎక్కువ ఎక్స్ఫోలియేషన్ అయితే అవి చెయ్యవు. మనం ఒక 2 minutes to 3 minutes వరకు ఎక్స్ఫోలియేట్ చేసుకొని జెంటల్గా వైప్ ఆఫ్ అయితే చేసేసుకోవాలి. మనము వైపింగ్ చేసుకునేటప్పుడు, పర్టికులర్లీ స్క్రబ్ వైప్ చేసుకునేటప్పుడు గ్రాన్యూల్స్ ఎక్కడ లేకుండా చూసుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసరికి హైడ్రా బూస్ట్ కిట్లోనే జెల్ పీల్ అనమాట. ఇది ఏంటి అంటే ఇంకొంచెం డీప్గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. సో ఇది జెల్ బేస్డ్ ఎక్స్ఫోలియేటర్ అనమాట. ఇది స్కిన్కి మంటనివ్వడం కానీ అట్లా ఏమీ ఉండదు, జెంటిల్గానే ఉంటుంది, కొంచెం కూల్ అండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఈ ఫేషియల్ కిట్లో మనకి ఉన్న బెనిఫిట్ అదే, కూల్ అండ్ రిఫ్రెషింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫేషియల్ కిట్ మన స్కిన్కి ఉండే వేరియస్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పిగ్మెంటేషన్ అవ్వచ్చు, యాక్నే రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే స్కిన్ టైటనింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, వీటన్నిటినీ కూడా. సో 5 to 10 minutes వరకు ఆ ప్యాక్ని అట్లాగా ఉంచి ఇప్పుడు జెంటల్గా వైప్ చేసేసాము. ఎమల్సిఫై చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి అబ్రేషన్ అనమాట. సో ఇక్కడ మనము ABC 3 probesలోని, 3 సిరమ్స్లోని కూడా మనం పెట్టుకొని ఆల్ ఓవర్ ఫేస్ 1 pass చప్పున మనము చక్కగా గ్లైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. గ్లైడ్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అయితే ఈ పెద్ద మిషన్లోని గ్లైడింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, వెరీ వెరీ స్మూత్ అనమాట. సో అంత స్మూత్ గ్లైడింగ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇప్పటిదాకా యూస్ చేసిన మిషన్ వచ్చేసరికి చిన్న మిషన్, సో అంత స్మూత్ గ్లైడింగ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది జరిగేలోపు రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద ఫేషియల్ కోసం కూడా మాట్లాడుకుందాం. సో బేసికల్గా స్కిన్కి వచ్చే ఇష్యూస్కి ఎక్కువ శాతం రీజన్ ఏంటి అంటే టాక్సిన్స్. సో టాక్సిన్స్ ఏవైతే స్కిన్ లోపల ఉండిపోతాయో, బాడీ లోపల ఉండిపోతాయో, దట్ ఎగ్జాక్ట్లీ ఎఫెక్ట్స్ ఆన్ అవర్ ఫేస్ అనమాట, రెప్లికేట్ చేసేస్తుంది.
అయితే ఈ టాక్సిన్స్ కోసం మనం ఏంటి అంటే ఫుడ్ రిలేటెడ్ చేంజెస్ అయితే చేసుకోవాలి. అదర్ దాన్ దట్ మనకి స్కిన్ లోపల స్టక్ అయి ఉండిపోయిన టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో ఇలాగా మనము అబ్రేషన్ చేయటం వల్ల అవన్నీ కూడా బయటికి ఫ్లష్ అవుట్ అయిపోయి వచ్చేస్తాయి. సో దీనివల్ల మనకి బెనిఫిట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇంటర్నల్ క్లీనింగ్ ఇంపార్టెంట్, అలాగే ఎక్స్టర్నల్ క్లీనింగ్ కూడా ఇంపార్టెంట్. సో ఇంటర్నల్ క్లీనింగ్ మీరు తీసుకునే ఫుడ్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఎక్స్టర్నల్ క్లీనింగ్ మీరు చేసుకునే క్లెన్జింగ్ ప్రొసీజర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో హైడ్రా ఫేషియల్ మనకి వేరియస్ రేంజ్ ఆఫ్ స్కిన్ ఇష్యూస్కి అడ్రస్ చేస్తుంది. అండ్ ఈ కిట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మైల్డ్ యాక్నే, పాప్యూల్స్ అండ్ పస్ట్యూల్స్ ఉన్న యాక్నేకి అయితే మాత్రం ఇది సెట్ కాదు. సో ప్లీజ్ కీప్ దాట్ ఇన్ మైండ్. మనకి చిన్న యాక్నే, మైల్డ్ యాక్నే ఉంటే కనుక మనం హైడ్రా ఫేషియల్ చేయొచ్చు. మీకు బ్లెమిషియస్ ఇష్యూస్ ఉంటే కనుక హైడ్రా ఫేషియల్ యూస్ చేయొచ్చు. పిగ్మెంటేషన్ లేకపోతే స్కిన్ సాగ్ అవుతుంది, రింకిల్స్ వస్తున్నాయి, ట్యాన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఇష్యూస్ అన్నిటికీ కూడా మనకి హైడ్రా ఫేషియల్ అనేది మంచిగా వర్క్ అయితే అవుతుంది. సో మెషినరీ ఫేషియల్స్ బేసికల్గా స్కిన్ని మ్యానిపులేట్ చేస్తాయి అన్నమాట. అంటే ఏం లేదు, ఒక రాంగ్ సిగ్నల్స్ని బ్రెయిన్కి పంపించి స్కిన్లో ఏవైతే యాక్టివిటీ తగ్గిపోయిందో ఆ యాక్టివిటీని పెంచి స్కిన్ హెల్తీగా ఉండేలాగా చేస్తాయి. సో ఏజింగ్ని రివర్స్ చేయడంలో కానీ వీటన్నిటిలోని కూడా ఇది మంచి రోల్ అయితే ప్లే చేస్తుంది. నాట్ ఓన్లీ హైడ్రా ఫేషియల్, ఎనీ మెషినరీ ఫేషియల్ కిట్. సో ఎవరైనా నా దగ్గర ఆన్లైన్ కోర్స్ చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మన అప్లికేషన్ తాలూకా లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో ఇప్పుడు ఫర్దర్ స్టెప్, జెల్ యూస్ చేస్తున్నాము. జెల్ అంటే లైక్ ఇట్స్ సీరం అనమాట. ఈ సీరంని మనము వాట్ వీ కాల్ జెట్ ఉంటుంది కదా, స్ప్రే జెట్. ఈ స్ప్రే జెట్లోని మనం ఈ సిరంని వేసి దాంతో పాటు కొంచెం డిస్టిల్డ్ వాటర్ ఆర్ ప్యూర్ వాటర్, రెండిట్లో ఏదైనా పర్వాలేదు, రెగ్యులర్ బోర్ వాటర్ కానీ మనకి మున్సిపల్ వాటర్ కానీ ఈ రెండింటిని యూస్ చేయొద్దు. దానివల్ల ఏంటి అంటే జెట్ పాడయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో డిస్టిల్డ్ వాటర్ని కానీ లేకపోతే ఎనీ ప్యాకేజ్డ్ వాటర్ అంటే లోకల్ బ్రాండ్స్ కాదు, కొంచెం మంచి బ్రాండ్ ప్యాకేజ్డ్ వాటర్ తీసుకోండి. సో ఇప్పుడు దాన్ని మిక్స్ చేయండి ప్రాపర్గా, ఫేస్ అంతా కూడా మంచిగా స్ప్రే చేసుకోండి. సో ఈ జెట్ నుంచి స్ప్రే ఏదైతే వస్తుందో చాలా ఫోర్స్గా వస్తుంది అనమాట. సో పోర్స్ అన్నిట్లోకి కూడా వాట్ ఎవర్ ద సీరంలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా వెళ్తాయి, మంచిగా అబ్జర్వ్ అయితే చేసుకుంటుంది. సో ఈ స్ప్రేని మనము యూస్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే వాటర్ అన్నది ఆ జెట్కి అందుకునేలాగా చూసుకోవాలి. మనం ఇలా నించోబెట్టి అట్లా పెడితే జెట్కి వాటర్ అందుకోదు, స్ప్రే చేసినా కూడా వాటర్ బయటికి రాదనమాట. కాబట్టి మనము స్ప్రే చేసేటప్పుడు ఏం చూసుకోవాలి అంటే ఆ వాటర్ అనేది జెట్కి అందుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆల్ ఓవర్ ద ఫేస్ ఎక్కడైతే మనం ట్రీట్ చేస్తున్నామో ఆ పార్ట్ అంతా కూడా మనము ఈ స్ప్రే అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫేస్ అంతా స్ప్రే గన్తోని మనము స్ప్రే అయితే చేసుకోవాలి సిరమ్ని. హైడ్రా ఫేషియల్ చేసేటప్పుడు ఇనీషియల్గా మనకి టైం చాలా ఎక్కువ పడుతూ ఉంటుంది, బిగినర్స్కి అయితే ఖచ్చితంగా పడుతుంది. లేటర్ ఆన్ మీకు అలవాటు అయ్యే కొద్దీ ప్రొసీజర్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్నది మీకు తెలుస్తుంది. అయితే ప్రొసీజర్ టైమింగ్స్ అయితే ఏమీ తగ్గించము, బట్ ఇన్ బిట్వీన్ టైమ్స్ ఉంటాయి చూడండి, క్లీనింగ్కి కానీ దాన్ని అరేంజ్ చేసుకోవడానికి కానీ ఆ టైమ్స్ అన్నీ కూడా మనకి తగ్గిపోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇనీషియల్గా మనకి ఒక 2-2.5 గంటలు పట్టే ఫేషియల్ బాగా అలవాటు అయ్యేటప్పటికి 1.5 అవర్లోనైతే కంప్లీట్ అయిపోతుంది. సో ఫేస్ మీద నేను ఏదైతే ఆ వాటర్ ఉన్నదో దాన్ని కొంచెం క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ అప్లై చేసే ప్రోడక్ట్ వచ్చేసరికి జెల్ అనమాట. సో ఈ జెల్ని ఫేస్ పైన అప్లై చేసి వీ కెన్ యూజ్ అల్ట్రాసోనిక్ రిమైనింగ్ వాట్ ఎవర్ ప్రోబ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. బైపోలార్ అవ్వచ్చు, లేకపోతే మ్యాజిక్ బాల్స్ అవ్వచ్చు, వేటినైనా కూడా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆల్ దీస్ హెల్ప్స్ ఇన్ ప్రోడక్ట్ పెనిట్రేషన్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ స్కిన్కి మంచి యూత్ఫుల్ లుక్ ఇవ్వటానికి, టైటనింగ్కి, వీటన్నిటికీ కూడా మంచిగా యూస్ అయితే అవుతుంది.
సో మీకు డౌట్ అయితే రావచ్చు, ఈ ఫేషియల్ కిట్లో నేను గ్లౌజెస్ యూస్ చేస్తున్నాను ఫేషియల్కి. ఈ ఫేషియల్కే కాదు, నేను చాలా ఫేషియల్స్ మ్యాక్సిమం నేను గ్లౌజెస్ యూస్ చేస్తాను. సో గ్లౌజెస్ ఎందుకు యూస్ చేస్తాను అంటే, లైక్ వీడు ఫేషియల్స్ లైక్ రోజులో ఒక 4-5 కనీసం చేస్తాము. చేసే ఫేషియల్స్ మన స్కిన్కి ఆ ప్రోడక్ట్ అంతా పట్టి ఉంటే మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఆ పార్టికల్స్ కొంచెం మన బాడీలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా లాంగ్ టర్మ్లోని మనము చాలా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. కనుక ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు వేర్ గ్లౌస్. సో అది నేనేదో క్రైమ్ చేసినట్లు చాలా మంది కామెంట్స్ పెడతా ఉంటారు, బట్ ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నా హెల్త్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను దానికి ఖచ్చితంగా కేర్ తీసుకుంటాను, అండ్ మిమ్మల్ని కూడా కేర్ తీసుకోమనే చెప్తాను. సో క్లయింట్కి మనం మంచి సర్వీస్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో మన హెల్త్ని మనము జాగ్రత్తగా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే వీ హ్యావ్ డిపెండెన్స్ ఆన్ అస్. మన ఫ్యామిలీ అంతా కూడా మన పైన డిపెండ్ అయి ఉంటుంది కనుక. ఓకే, సో ఈ జెల్ని ఐస్ మీద కూడా అప్లై చేస్తాము. ఎందుకంటే మనకి అల్ట్రాసౌండ్ ప్రోబ్లోని ఐస్ మీద యూస్ చేయడానికి కూడా సెపరేట్ ప్రోబ్ అనేది ఉంటుంది. సో డ్రై స్కిన్ మీద ఎప్పుడు కూడా ఈ ప్రోబ్స్ అనేవి మూవ్ చేయకూడదు. కాబట్టి మనము జెల్ అనేది అప్లై చేస్తాం అన్నమాట. సో మీకు మెషినరీ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక, మెషినరీ తాలూకా యూసేజ్ ఎలాగా చేయాలి ఏంటి అన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాను. అది డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇస్తాను. సో ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. సో ఇది అల్ట్రాసౌండ్ ప్రోబే. ఈ అల్ట్రాసౌండ్ ప్రోబ్ ఏంటి అంటే ఒక సెకండ్కి కొన్ని మిలియన్స్ ఆఫ్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తుంది. అసలు క్రియేట్ చేసినట్లుగా కూడా కనిపించదు అనమాట. ఈవెన్ వైబ్రేషన్ మనకి తెలియదు, బట్ ఇది ఇండైరెక్ట్గా హీట్ని కొంత క్రియేట్ చేస్తుంది. సో ఆ హీట్ ఏదైతే ఉంటుందో టిష్యూస్ని వేడెక్కేలాగా చేస్తాయి. కాలిపోదు, బట్ ఆ సెన్సేషన్ కూడా మనకి తెలియదు, కానీ అది వర్క్ చేస్తుంది. సో స్కిన్ ఎప్పుడైతే టిష్యూ హీట్ ఎక్కుతుందో బ్రెయిన్ చెప్తుంది అనమాట, అమ్మో టిష్యూ హీట్ ఎక్కుతుంది, సో బీ కేర్ఫుల్. సో దానికి ఏదైతే నీడ్ ఉంటుందో ఆ నీడ్ని అది ఫుల్ఫిల్ చేసుకుంటుంది. సో ఓవరాల్ బాడీ, మన బాడీ అంతా కూడా దాన్ని అది రిపేర్ చేసుకుంటుంది చక్కగా. సో మనం దానికి టైం ఇవ్వాలి అండ్ దానికి ఆలోచన ఇవ్వాలి, ఆ సిగ్నల్స్ని ఇవ్వాలన్నమాట. సో సిగ్నల్స్ ఎప్పుడైతే కోల్పోతుందో మన బాడీ పంపడం ఆపేస్తుందో బ్రెయిన్ వర్క్ చేయడం ఆపేస్తుంది. సో వాటిని మనము కొంచెం పుష్ చేస్తాం అన్నమాట, ఆ సిగ్నల్స్ ఇచ్చేలాగా పుష్ చేస్తాం. ఆబ్వియస్లీ వర్క్ అయితే అవుతుంది. సో వాట్ ఎవర్ ఫేషియల్ మెషిన్స్ ఏవైతే ఉంటాయో ఈ మెషిన్స్ అన్నీ కూడా ఓన్లీ ఆ ప్రిన్సిపల్ మీద మాత్రమే వర్క్ అవుతాయి, బాగానే పనిచేస్తాయి. సో వన్స్ మీరు ఐస్ అరౌండ్, నోస్ అరౌండ్ ఈ మసాజ్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆల్ ఓవర్ ఫేస్ మసాజ్ అనేది చేస్తాం. సో దీనికోసం రౌండ్ అల్ట్రాసౌండ్ ప్రోబ్ని అయితే యూస్ చేస్తాం. ఇది పెద్దగా ఉండటం వల్ల ఎక్కువ పార్ట్ ఆఫ్ ద స్కిన్ ఇది కవర్ చేస్తుంది అనమాట. అండ్ వాట్ ఎవర్ ఈ మెషిన్లో అంటే ఆబ్వియస్లీ ఎప్పుడైనా కూడా పిండి కొలది రొట్టెనే. ఈ మెషినరీ బేసికల్లీ నేను చిన్న మెషిన్ కొనుక్కునే టైం అప్పటికి ఇది ఆల్మోస్ట్ లైక్ 1.2 lakh అరౌండ్ ఉండేది. బట్ మనకి ఏంటి అంటే టైం గడిచే కొద్దీ మెషినరీలోని కూడా ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఏదైనా మార్కెట్లోకి వచ్చిన వెంటనే అయితే కనుక ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇది కాస్ట్ అరౌండ్ సమ్ 35,000 to 40,000 రూపీస్ అండ్ దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ రాజమండ్రి ఎస్పీజే. సో ఎవరైతే మెషినరీ పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో డూ కాంటాక్ట్ దెమ్. సో నేను మీకు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వాళ్ళకి మీరు కావాలి అనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు. ఈవెన్ ఫర్ ఫేషియల్ కిట్స్ ఆల్సో యూ కెన్ కాంటాక్ట్ దెమ్.
సో ఫేస్ అంతా కూడా ఓపిక్గా మసాజ్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ పాటు మనం చక్కగా మసాజ్ అయితే చేసుకోవచ్చు. రౌండ్ రౌండ్ మోషన్, సర్క్యులర్ మోషన్‌లోని మనం ఏదన్నా చేసుకోవచ్చు అనమాట. సో అది ఎసెండేట్ అవ్వచ్చు, రెగ్యులర్ రౌండ్స్ అవ్వచ్చు, హాఫ్ రౌండ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మనము ఆ సర్క్యులర్ మోషన్‌లోనే దాన్ని మూవ్ చేయాలి. అండ్ చాలా జెంటిల్‌గా గ్లైడ్ చేయాలి. ఏదో బర్రా 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 ఫాస్ట్‌గా అలాగైతే చేయకూడదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బైపోలార్ అన్నమాట. ఇది ట్రైపోలార్ కూడా ఉంటుంది. 3 ఉంటే ట్రైపోలార్, 2 ఉంటే బైపోలార్. సో ఇది ఏంటి అంటే స్కిన్‌ని పుల్ చేస్తదనమాట లోపలికి. స్కిన్ టైటనింగ్ చేయడంలో ఇది చాలా మంచి రోల్ ప్లే చేస్తది. సో దీన్ని హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ మెషినరీ యూజ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ఒక మేజర్ ప్రికాషన్ ఏంటి అంటే ఎర్త్ కనెక్షన్ ప్రాపర్ ఉండాలి. లేకపోతే గనుక షాక్ కొట్టడానికి 100% అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్తింగ్ అలాంటివన్నీ ప్రాపర్‌గా ఉంటేనే చెయ్యండి. లేకపోతే కనుక చెయ్యొద్దు. సో ఇప్పుడు వచ్చేసరికి దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ గాల్వానిక్ అన్నమాట. ఇది స్కిన్‌ని లిఫ్ట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదే 2 మనము స్కిన్ మీద పెడితేనే ఇది వర్క్ అవుతుంది. ఓన్లీ సింగిల్ ప్రోబ్‌తోని మనము వర్క్ చేసేస్తామంటే అవ్వదనమాట. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను క్లియర్‌గా చూడండి. సో మనం ఆ విధంగా గ్లైడింగ్ అనేది చేయాలి. చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంటుంది ఇది చేసేటప్పుడు. ఎందుకంటే స్కిన్ ఇలా మీదకి తీసుకొస్తా ఉంటాం గదా! చాలా సాటిస్ఫైయింగ్‌గా అయితే ఉంటుంది. సో నేను చూపిస్తున్న విధంగా అయితే కనుక మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీని తర్వాత వచ్చేసరికి మనం మ్యాజిక్ బాల్స్ యూజ్ చేస్తాము. మ్యాజిక్ బాల్స్ ఈజ్ ఆల్సో అగైన్ వెరీ గ్రేట్‌ఫుల్ ఫర్ స్కిన్ టైటనింగ్ అన్నమాట. సో స్కిన్ టైటనింగ్‌లో అది కూడా చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తా ఉంటది. సో ఈ ఫేషియల్‌లోని మనం అన్ని ప్రోబ్స్ యూజ్ చేయాలి అంటే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అకార్డింగ్ టు ద క్లయింట్ స్కిన్ బట్టి, వాళ్ళ కన్సర్న్స్‌ని బట్టి మనం చూజ్ చేసుకోవాలి అన్నమాట. సో స్కిన్ టైటనింగ్ అనుకోండి, మీరు ఈ బైపోలార్ గానీ, లేకపోతే ఈ మ్యాజిక్ బాల్స్ గానీ, లేకపోతే గాల్వానిక్ ప్యాడ్స్ గానీ ఇవేమైనా యూజ్ చేసుకోవచ్చు. అల్ట్రాసోనిక్ అక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మనకి క్లయింట్‌కి 2 రకాల కన్సర్న్స్‌ని మనం అడ్రెస్ చేస్తున్నాం. క్లయింట్ ఈజ్ వెరీ ఫెయిర్ అండ్ షీ ఈజ్ హావింగ్ ఎ వెరీ గుడ్ స్కిన్ టెక్స్చర్. సో స్కిన్ టెక్స్చర్ కూడా చాలా బావుంది. ఆ రెండిట్లో మనకి ఎటువంటి ఇష్యూ లేదు. బట్ ఎక్స్‌ఫోలియేట్ అయితే చేసాము అబ్రేషన్. నార్మల్‌గా అయితే నీడ్ లేదు. బట్ ఇక్కడ క్లయింట్‌కి ఉన్న ఇష్యూస్ ఏంటి అంటే మేజర్ కన్సర్న్ వచ్చేసరికి పిగ్మెంటేషన్. సో పిగ్మెంటేషన్ కూడా తనకి ఆల్మోస్ట్ లైక్ ఒక 9-10 ఇయర్స్ నుంచి ఉందంట. సో అంత పిగ్మెంటేషన్ అయితే బేసికల్లీ క్యూర్ అవ్వడం చాలా కష్టం త్రూ ఓన్లీ ఫేషియల్స్. బట్ వీఆర్ డూయింగ్ ఆన్ దాట్ పర్పస్. సో కొంచెమైనా పెరగకుండా ఉన్నా ఇట్ ఈస్ గుడ్ కదా!
కనుక మనం ఆ పర్పస్ మీద వర్క్ చేస్తున్నాము. అండ్ సెకండ్ వచ్చేసరికి తన కన్సర్న్ స్కిన్ టైట్నింగ్. సో అందువల్ల మనము అల్ట్రాసౌండ్ రిలేటెడ్ ప్రోబ్స్ యూస్ చేస్తాము అండ్ స్కిన్ టైట్నింగ్ రిలేటెడ్ ప్రోబ్స్ని కూడా యూస్ చేస్తాం. అన్నీ యూస్ చేయాలి అని రూల్ అయితే ఏం లేదు. మనం యూస్ చేయాలనుకున్న యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక 25 ఇయర్స్ ఏజ్ లోపల ఉన్న క్లయింట్ వచ్చారనుకోండి, మనం ఇంత స్కిన్ టైట్నింగ్ రిలేటెడ్ ప్రోబ్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. అల్ట్రాసౌండ్ రిలేటెడ్ ప్రోడక్ట్ యూస్ చేసి ప్రోడక్ట్ని పెనిట్రేట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు వాట్ ఎవర్ మెషినరీ పార్ట్ ఉందో మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది టోటల్ అంతా కూడా. ఇప్పుడు ఫేషియల్ కిట్లో ఉన్న రిమైనింగ్ స్టెప్స్ లైక్ క్రీమ్ మసాజ్ అండ్ ప్యాక్ అనేవి బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. సో క్రీమ్ మసాజ్ నేను కంప్లీట్ మసాజ్ ప్రొసీజర్ అంతా చూపిస్తున్నాను. సో ఎవరైతే ఫేషియల్ స్ట్రోక్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి అది ఖచ్చితంగా యూస్ అవుతుంది అనమాట. సో దానికన్నా ముందర మనం ఈ షీట్ మాస్క్ హైడ్రేషన్ కోసం షీట్ మాస్క్ని యూస్ చేస్తాం. ఇది షీట్ మాస్క్ ఎట్లా ఇస్తారంటే మనకి పిల్ లాగా ఉంటుంది అనమాట షీట్ మాస్క్. అండ్ ఇది వచ్చేసి సిరం. సో ఈ సిరమ్ని మనం డిస్టిల్డ్ వాటర్ ఆర్ ప్యాకేజ్డ్ వాటర్తోని కొంచెం లూజన్ చేసుకోవాలి. అండ్ ఏదైతే షీట్ మాస్క్ ఉందో దాన్ని బేసికల్గా ముందు వాటర్లో తడపాలి. బట్ నేను అలా వాటర్లో తడపట్లేదు. ఇందులోనే వాటర్ కొంచెం ఎక్కువ పోసుకొని డైరెక్ట్గా ఇందులో డిప్ చేస్తాను అనమాట. సో దట్ ప్రాపర్గా ప్రోడక్ట్ పడుతుంది అనేది నా ఫీలింగ్. సో అందువల్ల లేదు అనుకుంటే మీరు ముందుగా దాన్ని తడుపుకొని తర్వాత దీనిలో తడుపుకోవచ్చు. నేను ఇందులోనే వాటర్ ఎక్కువ వేసుకొని తడుపుకుంటున్నా. సో సీరమ్ని వాటర్ని మంచిగా మిక్స్ చేయండి. ఎక్కడ కూడా లమ్స్ లాగా ఉండిపోకూడదు. సో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత షీట్ మాస్క్ని ఇందులో డిప్ చేయండి. సో వాటర్ అంతా కూడా షీట్ మాస్క్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఇది ఫేస్ మీద మనము షీట్ మాస్క్ ఎలా అయితే అప్లై చేస్తామో అలా అప్లై చేయండి. సో ఇప్పటిదాకా స్కిన్ కొంచెం ట్రామాకి గురయ్యి ఉంటుంది కదా. సో దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు మనము ఈ చేసేది ఏదైతే ఉందో మంచిగా మనకి స్కిన్ని కూల్ చేస్తుంది అనమాట. సో అల్ట్రాసౌండ్లోని కూడా మనము హీట్ని ఎలా క్రియేట్ చేస్తుందో అది హీట్కి పనికొస్తుంది, కూల్కి పనికొస్తుంది. బట్ అక్కడ అల్ట్రాసౌండ్ ఓన్లీ మనం హీట్ క్రియేట్ చేస్తాము. తర్వాత ఈ స్కిన్ టైట్నింగ్ రిలేటెడ్ ప్రోబ్స్ని యూస్ చేస్తాము. సో స్కిన్ అంతా కొంచెం హీట్ ఎక్కుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ షీట్ మాస్క్ చల్లగా ఉన్న ఈ షీట్ మాస్క్ని అప్లై చేస్తామో క్లయింట్ చాలా రిలాక్స్ అయిపోతారు. అండ్ నేను అబ్జర్వ్ చేసిన క్లయింట్స్లోని మ్యాక్సిమం పీపుల్ అందరూ కూడా చక్కగా అయితే నిద్రపోయారు అనమాట. సో అప్లై చేసి ఒక 10 to 15 minutes పాటు వదిలేసేయండి. తర్వాత చక్కగా దాన్ని రిమూవ్ అయితే చేసేసేయండి. సో 15 minutes అయితే అయిపోయింది. ఫేస్కి అది చూసారు కదా ఎంత నీట్గా పట్టేసి ఉందో. దీన్ని ఇప్పుడు నేను రిమూవ్ అయితే చేస్తున్నాను. సో క్లయింట్ అయితే మాత్రం చాలా రిలాక్సింగ్గా ఫీల్ అవుతారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి క్రీమ్. సో ఈ క్రీమ్ అప్లై చేసేటప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అంటే ఫేస్ మీద తడి ఉండకుండా చూసుకోండి. ఎందువల్ల అంటే వన్స్ అది తడిగాని ఉన్నది అంటే కనుక క్రీమ్ డబుల్ అవుతుంది అనమాట. స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. సో క్రీమ్ని తీసుకొని చక్కగా వాట్ ఎవర్ మసాజ్ స్ట్రోక్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను అవన్నీ చేసుకోండి. చాలా సూతింగ్గా హాయిగా అనిపిస్తుంది. స్కిన్ బ్రైట్గా అనిపిస్తుంది. టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫ్లష్ అయిపోతాయి. అండ్ మసాజ్ కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. సో కంప్లీట్ మసాజ్ అయితే చక్కగా చూసేసేయండి.
ఫేషియల్ మసాజ్ అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఇక్కడ మనము మోల్డ్ మాస్క్ని యూస్ చేస్తామన్నమాట. సో మోల్డ్ మాస్క్ని చక్కగా మిక్స్ చేసేసుకొని ఎక్కడ కూడా కిందకి జారేంత లూజ్గా అయితే మాత్రం ఉంచొద్దు. చక్కగా మిక్స్ చేసుకొని ఫేస్ అంతా కూడా అప్లై అయితే చేసుకోవాలి. ఈ మౌల్డ్ మాస్క్ మనకి కొలాజన్ ప్రొడక్షన్లోని వీటన్నిటిలోని మంచిగా యూజ్ అవుతుంది అండ్ చాలా చాలా సూతింగ్గా ఉంటుంది, కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది అనమాట. సో హైలైట్ ఆఫ్ దిస్ ఫేషియల్ కిట్. సో ఈ న్యాచురలీ బ్రాండ్లో ఉన్న ప్రొఫెషనల్ రేంజ్ ఫేషియల్ కిట్స్ అన్నిటిలోని కూడా ఈ మౌల్డ్ మాస్కే లాస్ట్ ప్యాక్ కింద వస్తుంది. బేసికల్లీ మనము O3 లాంటి ఫేషియల్ కిట్స్లోని ఇలాంటి ప్యాక్స్ని చూస్తాము అండ్ దే ఆర్ వెరీ కాస్ట్లీ. సో వాటితోని మనం ఫేషియల్స్ చేసేటప్పుడు ఏంటి అంటే లైక్ మనకి అంత వైబుల్గా అనిపించదు అనమాట. సో బట్ దీంతో ఏంటి అంటే మనకు రిజల్ట్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో క్లయింట్స్ కూడా మంచిగా ఎఫోర్డ్ చేసుకోగలుగుతారు. సో అప్లై చేసిన తర్వాత మనం ఒక 20 to 30 మినిట్స్ పాటు దీన్ని వదిలేసుకోవచ్చు. సో 20 to 30 మినిట్స్ పాటు మనం వెయిట్ చేసి చక్కగా దాన్ని రిమూవ్ చేసేయచ్చు. సో ఎప్పుడైతే మనము ప్యాక్ని క్లీన్గా అప్లై చేస్తామో సో అప్పుడు చాలా నీట్గా వస్తుంది అనమాట. నేను రెగ్యులర్గా అప్లై చేసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది. బట్ వెన్ ఎవర్ ఐ షూట్ ఖచ్చితంగా ప్యాక్ అనేది పాడవుతుంది. మేబీ ఆ కంగారులోనో లేకపోతే దేనివల్ల అనేది తెలియదు. ఈసారి అయితే బాగానే వచ్చింది. బట్ లాస్ట్ 2-3 టైమ్స్ నేను షూట్ చేసేటప్పుడు ప్యాక్ అయితే కనుక పాడైందనమాట. చేత్తో అప్లై చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. ఐ ఆల్వేస్ ప్రిఫర్ స్పాచులా. బట్ ఈవెన్ చేత్తో అప్లై చేయాల్సి వచ్చేది అండ్ అంత ప్రాపర్ వచ్చేది అయితే కాదు. హోప్ మీకు క్లియర్గానే అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో మీ ప్రతి డౌట్కి కూడా నేనైతే గ్యారంటీగా రెస్పాండ్ అవుతాను. అండ్ ప్రోడక్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ కానీ మెషినరీ రిలేటెడ్ డీటెయిల్స్ కానీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ అట్ ద సేమ్ టైం డిస్ప్లే మీద కూడా మీకు నెంబర్ చూపిస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కాంటాక్ట్ దెమ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. బై గైస్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి.